హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు వలిగొండకు వచ్చాము. సో ఎందుకంటే వలిగొండలో ఒక పెద్ద కొండ ఉంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కొండ అనమాట, నియర్ హైదరాబాద్. ఓన్లీ 40 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అంతేకాదు ఇది ఒక మంచి ట్రెక్కింగ్ స్పాట్ కూడా. సో మేమైతే వలిగొండకి ట్రైన్లో వచ్చాము. సో రోడ్వే కూడా ఉంది. మేము గట్కేసర్లో ఎక్కామన్నమాట ట్రైన్. సో అక్కడ నుంచి మాకు ఓన్లీ 10 రూపీసే పడ్డది వలిగొండకి. సో ట్రైన్ నేమ్ వచ్చేసి కాచిగూడ టు నడికుడి అనమాట. ఇది కాచిగూడలో 9:20కి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా రావాలనుకుంటే ట్రైన్కి వచ్చేయండి. ఓన్లీ 10 to 20 రూపీసే పడుతుంది ఒక మనిషికి. సో చాలా చాలా తక్కువ అనమాట. ఇంత తక్కువలో ఇంత మంచి ట్రెక్కింగ్ స్పాట్ నియర్ హైదరాబాద్. సో మిస్ అవ్వకండి. సో మేమైతే ట్రైన్ దిగి స్టేషన్ నుంచి పొలాల మధ్యలో నుంచి ఒక రూట్ ఉంది. సో ఆ రూట్ పట్టుకొని కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. సో కొండ దగ్గరికి వచ్చాక మేము బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుదామని ట్రై చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం అడ్వెంచరస్గా ఉంటుందని. సో కొండ వెనకాల నుంచి వచ్చేసరికి మాకు ఒక ట్యాంక్ అయితే వచ్చింది. ఆ ట్యాంక్ దగ్గర నుంచి ఈ రాళ్ళ మధ్యలో నుంచి సో ఇటు సైడ్ అయితే వచ్చాము. సో రూట్ లేదు కాబట్టి అక్కడ మొత్తం బండలు, అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. మా ఫ్రెండ్ ఆల్రెడీ కొంచెం పైకి ఎక్కేసాడు రూట్ ఉందా లేదా అని చూడడానికి. సో చూడండి ఎలా ఉందో. అండ్ మేము ఇక్కడ నుంచి ఇలా చెట్ల మధ్య నుంచి పోతున్నాము. ఈ పైపు దగ్గర నుంచి ఏమైనా రూట్ ఉందా అని చూసుకుంటా, ఈ వాటర్ ట్యాంక్ పైప్స్. సో మెల్లగా లాగుతున్నాము. సో ఆ పైపు దగ్గర నుంచి రూట్ పట్టుకొని అలా పైకి వచ్చేసాము. సో ఇక్కడైతే ఎండ్ ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సో పైప్ చూసారు కదా, ఈ రాళ్ళ మధ్యలో నుంచి పైకి పోతుంది. యాక్చువల్గా ఆ పైప్ ఎక్కి పైకి ఎక్కుదాం అనుకున్నాము, కాకపోతే జారుతుందని మళ్ళీ వేరే సైడ్ వెళ్ళి రూట్ చూసా. సో వేరే సైడ్ పక్కన పెద్ద బండి ఎక్కి రూట్ చూస్తే ఈ ఈ పెద్ద రాళ్ళ మధ్యలో నుంచి ఒక సందు ఉంది. సో అక్కడ నుంచి రూట్ ఉందన్నమాట, చూపిస్తా చూడండి. సో దీని లోపల నుంచి వెళ్ళాలి ఇప్పుడు మనము. సో చాలా హైట్ ఉన్నాయి ఈ రాళ్ళు అయితే. సో ఇటే ఆ రూట్. సో ఈ పెద్ద రాళ్ళ మధ్య నుంచి సో ఇవి ఎక్కుకుంటూ మనం పైకి వెళ్ళాలి. అక్కడ కూడా కొంచెం ముళ్ళ చెట్లు లెక్క ఉన్నాయి. సో నేను పైనుంచి చూసా. చూసారు కదా రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. ఈ రూట్ ఇక్కడికి ఎండ్ అయిపోయిందేమో, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ రూట్ నుంచి వెళ్ళాలేమో అనుకున్నాము. కానీ కాకపోతే ఎలాగో అలా దారి చూసాం మేము దీని లోపల నుంచి. సో ఎక్కడానికి ట్రై చేస్తున్నాము. మా ఫ్రెండ్ అయితే ఎక్కుతూనే ఉన్నాడు. సో చూడండి ఎంత హైట్ ఉన్నాయో. సో ఆ పెద్ద రాళ్ళ మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు, ఒక చిన్న సందులో. సో ఇక్కడైతే మొత్తం ముళ్ళ చెట్లే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ చెట్టు పట్టుకొని కొంచెం అలా పైకి ఎక్కేస్తే మళ్ళీ అక్కడ నుంచి రూట్ ఉంది. సో ఇది కొంచెం ఎలాగైనా దాటాలి. సో మా ఫ్రెండ్ ఆల్రెడీ ఎక్కేసాడు ఒకటి పైకి. సో చూసారు కదా ముళ్ళు చెట్లు ఉన్నాయి ఎలా ఉన్నాయో. సో మొత్తము ముళ్ళ చెట్లే. సో ఎలాగో అలా ముళ్ళ చెట్ల నుంచి ఇక్కడ పైకి ఎక్కేసాం మేము. సో పైకి ఎక్కినాకైతే ఇలా ఉంది. సో దీని లోపల నుంచి అటు వెళ్ళాలి మనము. సో ఆ ముళ్ళ చెట్ల పక్కన పెద్ద పెద్ద ఈ రాళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి మీకు. సో ఇటైతే మనం వెళ్ళాలి లోపల సైడ్. సో చూస్తున్నారు కదా చెట్లంతా ఎలా ఉన్నాయో. సో ఇక్కడ నుంచి వ్యూ అనమాట ఇది. సో కొండ చుట్టూ అంతా పొలాలే. అండ్ అక్కడ ఫ్లో అయ్యేది మాత్రం మూసీ రివర్, హైదరాబాద్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ నుంచి అలా లోపలికి వచ్చేస్తే అండ్ ఇక్కడ మళ్ళీ ఎండ్ ఉందన్నమాట. ఇక్కడైతే అసలు ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సో ఈ మధ్య నుంచి ఎక్కుదామని అనుకున్నాం మేము, కాకపోతే అక్కడంతా ముళ్ళ చెట్లు ఉన్నాయని ఈ ట్యాంక్ సైడ్ నుంచి అయితే రూట్ ఉందా లేదా అని చూడడానికి వెళ్ళాము. సో మా ఫ్రెండ్స్ అయితే రూట్ ఉందని చెప్పారు. సో ఈ ట్యాంక్ పక్కన నుంచే వెళ్దాం మనము. ఇక్కడ ఇంకో ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్లో ఎందుకు కట్టారో మాకు తెలియదు, కాకపోతే వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి ట్యాంక్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇలా రూట్ ఉంది. సో చూస్తున్నారు కదా మొత్తం ఈ రాళ్ళు చెట్లు ఉన్నాయి. సో ఇది ఒరిజినల్ రూట్ కాదు. సో మేము బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నాము. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కొండపైన 400 years బ్యాక్ ఒక పాత శివలింగం ఉందన్నమాట. సో మేము కింద ఆ ఊరోళ్ళని అడిగాము. సో ఎటు నుంచి ఎక్కాలంటే వాళ్ళు ఫ్రంట్ నుంచి ఎక్కాలని చెప్పారు, కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నాము. సో అప్పుడు మాకు చెప్పారు ఒక 400 years బ్యాక్ శివలింగం ఉందన్నమాట. సో అది కూడా చూడాలి ఎలా ఉంది ఏంటనేది. సో ఇక్కడ నుంచి చూడండి అంత చెట్లు, ఆ రాళ్ళు ఉన్నాయి. అండ్ మాకైతే అక్కడ ఒక పుట్ట కూడా కనిపించింది. సో చూడండి ఇదే ఆ పుట్ట. అండ్ ఇక్కడ నుంచి అయితే కింద మొత్తం అంత ముళ్ళ చెట్లు ఉన్నాయి, కాకపోతే మనకు ఈ పెద్ద చెట్టు ఉండడం వల్ల కనపడట్లేదు. అండ్ ఇంత సగం దూరం వచ్చాక మాకు లైట్గా భయం అయితే అవుతుంది. సో ఏమైనా పెద్ద స్నేక్స్ ఏమైనా ఉంటాయేమని. సో చెప్పలేము, పెద్ద పెద్ద స్నేక్స్ కూడా ఉండొచ్చు. సో ఎందుకంటే ఇది డైలీ వెళ్ళే రూట్ కాదు కాబట్టి అందరూ. సో అందుకని ఇంత గడ్డి అంత ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. సో రైట్ సైడ్ అయితే ఈ బండి ఉంది. సో ఇందాక మూసీ ఫ్లో అవుతుందని చెప్పా కదా, సో ఇదే ఆ మూసీ. సో హైదరాబాద్ నుంచి వస్తుందన్నమాట. సో చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో మూసీ అలా ఫ్లో అవుతుంది అండ్ చుట్టూ కొంచెం పొలాలు. అండ్ మేము ఇంత హైట్లో నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ చెట్టుని పట్టుకొని ఈ రాళ్ళ మధ్య నుంచి వెళ్తున్నాము. యాక్చువల్ రూట్ ఉందో లేదో అసలు మాకేం తెలుస్తలేదు.
కానీ వెళ్తూనే ఉన్నాము. సో అలా కొంచెం స్పేస్ ఉన్న కాడ నుంచి సో చూడండి ఎలా ఉందో. ఇది మళ్ళీ ఎక్కాలన్నమాట. అండ్ ఇందాక మూసి వ్యూ చూపించా కదా, సో అక్కడున్న ఆ రాయి అయితే చాలా ఫుల్ జారుతుంది. సో ఎలాగైనా ఎక్కాలని ఆ పక్కన చెట్లు ఉన్నాయి కదా, సో అక్కడ నుంచి ఆ చెట్లను పట్టుకొని ఎక్కాము. మళ్ళీ అక్కడ నుంచి కిందికి వెళ్తే మళ్ళీ కొండ చుట్టూ తిరిగి అసలైన రూట్ నుంచి వెళ్ళాలి. సో అందుకని ఎలాగైనా ఇక ఇక్కడ నుంచి వెళ్దామని వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అది వ్యూ చూడండి. ఇంకా కొంచెం హైట్ వచ్చాం కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ నుంచి జారితే మాత్రం డైరెక్ట్ కిందికే అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ఇలా ఉంది అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ డౌన్ ఉందన్నమాట. కింద ఏం లేవు ఇంకా చెట్లు ఏం పట్టుకోవడానికి. సో ఈ పక్కన ఉన్న ఈ బండాన్ని పట్టుకొని మెల్లగా ఎక్కుతున్నాము మేమైతే. నా వెనకాల మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. సో షూస్ ఉన్నా జారుతున్నాయి. సో మేమైతే అందుకనే కొంచెం గ్రిప్ ఉంటుందని షూస్ వేసుకొని వచ్చేసాము. అండ్ మేమైతే ఇంకా ఎక్కుతూనే ఉన్నాము. మాకు కింద నుంచి రావడానికి ఇప్పటికే ఒక 2 hours అయిపోయిందనమాట కొండ జస్ట్ ఎక్కనికే. సో దారిలో కొద్దిసేపు కూర్చొని మరీ ఎక్కుతున్నాం మేము, ఎండ బాగా కొడుతుందని. అండ్ కొండ ఒరిజినల్ రూట్ నుంచి అయితే ఒక 1/2 hour పడుతుందేమో. సో దిగేటప్పుడు అటు నుంచి దిగుతాం. సో అది కూడా చూపిస్తా. సో ఒరిజినల్ రూటు. సో ఇంకా ఎక్కుతూనే ఉన్నాము మేమైతే. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసాం. ముందుకు రాగానే ఇక్కడైతే ఒక గోడ లెక్క కట్టుందన్నమాట. సో రాళ్ళతో చూస్తున్నారు కదా. సో ఇదైతే ఎక్కి చూపిస్తా. కానీ ఎండ మాత్రం ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. సో ఎలాగో అలా ఎక్కేసా. సో మాకైతే అక్కడ ఒక షెడ్ అయితే కనబడుతుంది. అదే అనుకుంటా శివలింగం ఉన్న ప్లేసు. సో ఆ శివలింగం ప్లేస్ అండ్ ఇదంతా మేము మళ్ళీ కొండ అంతా ఎలా దిగాము, సో ఇదంతా చూడాలంటే పార్ట్ 2లో పెడతా. సో పార్ట్ 2లో చూసేయండి. అండ్ నా వెనకాలైతే ఇంకా మా ఫ్రెండ్స్ ఎక్కుతూనే ఉన్నారు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పక్కా షేర్ చేయండి.